డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మేనిఫెస్టేషన్. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? వింటూ ఉంటాం పదం మేనిఫెస్టేషన్. చాలా వరకు యూట్యూబ్ అంతా మాక్సిమం అదే నిండి ఉంది. కానీ ఎగ్జాక్ట్ గా మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటి, అర్థం ఏంటి తెలుసుకోబోతున్నాము వంశీ గురుగారిజీతో. నమస్తే గురుగారు. నమస్కార్. మేనిఫెస్టేషన్. సో అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? అదొక ఫీలింగా, లేకపోతే విజువల్ గా జస్ట్ పిక్చర్ ఊహించడమా, ఫీల్ అవ్వడమా? విల్ డీకోడ్ అబౌట్ మేనిఫెస్టేషన్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం రామ్ రాహువే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామి. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. గ్రేట్ క్వశ్చన్. చాలామంది తెలిసి తెలియక తప్పుదారి పడుతున్నారు. విల్ డీకోడ్ పిన్ టు పిన్. అసలు డిక్షనరీ మీనింగ్ ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే ఆకర్షించడం. అంటే ఏదో ఒక వస్తువుని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక పనిని కానీ యూ వాంట్ టు అట్రాక్ట్. అది నిజ జీవితంలో జరిగిపోతే మేనిఫెస్టేషన్ డన్. అది మేనిఫెస్టేషన్. కానీ ఈ ప్రపంచానికి, ముఖ్యంగా తెలుగులో సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న ప్రతి యూనివర్సల్ స్టూడెంట్కి, విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న ప్రతి వ్యక్తికి మేనిఫెస్టేషన్కి అర్థం, పరమార్థం అన్నీ మనం సెటరేట్ చేసి ఇవ్వడం జరిగింది. త్రూ వీడియోస్, త్రూ క్లాసెస్. ఐఎమ్ టెల్లింగ్ యూ. 369 టెక్నిక్ చే నీకు పని అయిపోతుంది. 555 టెక్నిక్ చే నీకు పని అయిపోతుంది. అవ్వదు. ట్రై చేస్తూ ఉంటారు. స్క్రిప్టింగ్ చే అవుతుంది, జర్నలింగ్ చే అవుతుంది, విస్పరింగ్ చే అవుతుంది. అవ్వదు. అవుతుంది ఎప్పుడు? మేనిఫెస్టేషన్ అంటే 360 డిగ్రీలో మారడమే మేనిఫెస్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్, 360 డిగ్రీలు అంటే సంపూర్ణంగా మారాలి, చేంజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని మిర్రర్ వర్క్ చేస్తా ఉన్నాం. అద్దం చూసుకొని సెల్ఫ్ టాక్ చేస్తున్నాం, పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ హెల్దీ అని. బయటకు వచ్చి తోటకూర కట్ట దగ్గర బేరాలు. 10 రూపాయలకి ఇస్తావా, వస్తావా అని. 10 రూపాయలు వస్తువు 1000 రూపాయలు కొంటే బేరాలు ఆడాలి, కానీ 10 రూపాయలు వస్తువు 10 రూపాయలకి బేరాలు ఏంది? ఇంట్లో ఐఎమ్ రిచ్ అని మేనిఫెస్టేషన్ చేస్తూ, రైట్, ఇక్కడికి వచ్చి నువ్వు 10 రూపాయలు వస్తువు 10 రూపాయలకి బేరం ఆడుతా ఉన్నావు అంటే మనీ మైండ్ సెట్ ఎక్కడుంది? బ్యాలెన్సింగ్ అవుతుందా? అక్కడ మారాలా లేదా? మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ మాట తీరు మారాలా. మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ ఆలోచన విధానం మారాలా, ఆలోచన తీరు మారాలా, ఆలోచన రీతి మారాలా. మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ కట్టే బట్ట మారాలి, నడిచే నడక మారాలి, నడిచే నడవడిక మారాలి, వైఖరి మారాలి, ధోరణ మారాలి, యాటిట్యూడ్ మారాలి, క్యారెక్టర్ మారాలి. 360 డిగ్రీలో తల వెంట్రుక నుంచి కాళ్ళు గోరు వరకు విశ్వ నియమాలకు తగ్గట్టుగా మారితేనే, అది కూడా విత్ పాజిటివ్ హైయెస్ట్ వైబ్రేషన్స్తో కూడిన అంశాలని శరీరంలో ఇన్కల్కేట్ చేసుకొని పిన్ టు పిన్ మారితే దట్ ఈజ్ మేనిఫెస్టేషన్. అంతేగాని 4 వీడియోలు విని, 4 క్లాసెస్కి అటెండ్ అయ్యి, ఇంట్లో అహం బ్రహ్మాస్మి నేను కుబేరుడిని అని చెప్పి బయటకు వచ్చి బేరాలు, నేరాలు, ఘోరాలు ఫోకస్ కాదు. రూట్స్ నుంచి చేంజ్ అవ్వాలంట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిలే, బూడిద గుమ్మడికాయ కాదు. వాట్ యు గివ్ దట్స్ వాట్ యు గెట్. వాట్ యు గివ్ దట్స్ వాట్ యు గెట్. ఏమి విత్తనం వేస్తామో అదే పొందుతాం. బట్ ఏమి విత్తనం వేస్తున్నాం మన మైండ్లో? పక్కింట్లో ఏమవుతుంది, ఎదిరింట్లో ఏమవుతుంది, అక్కడెక్కడో స్కూటీ ఆగింది, అడింటికి ఎవడో వచ్చాడే, ఈ పనికి మాన డిస్కషన్స్. ఒక ఫంక్షన్కి వెళ్తా ఉన్నాం, మీ తోటికోడలు ఎవరో మంచిగా బంగారం వేసుకొని వచ్చారు. అలా ఆయనకు 30,000 శాలరీ. ఏం మాట్లాడతారు ఇక్కడ? అలా ఆయనకి 30,000, దీనికి ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడతారు. ఇంట్లో కూర్చొని మనీ మంత్రాస్, మనీ మెడిటేషన్స్, ఎఫర్మేషన్స్, లాంచ్ యువర్ ఫ్యూచర్, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్, అబండెన్స్, ఇంట్లో మాటలు ఇవి. అమ్మవారిని చూడొచ్చు కదా అక్కడ, ఒక లక్ష్మీదేవిని చూడొచ్చు కదా. ఎందుకు చూడలేకపోతున్నాం? థాట్ ప్రాసెస్. మేనిఫెస్టేషన్ అంటేనే 369, 555 ధూపాలు దీపాలు కాదు. మేనిఫెస్టేషన్ అంటే ఎఫర్మేషన్స్, మెడిటేషన్స్, విజువలైజేషన్స్ కాదు. రియల్ మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. మారాలి. కట్టే బట్ట మారితే బాడీకి ఒక ఎనర్జీ, ఒక ఆరా, ఎవ్రీథింగ్. థాట్ ప్రాసెస్ దగ్గర నుంచి మాట్లాడే మాట మారాలి. వై? బికాజ్ యువర్ లిప్ అండ్ యువర్ టంగ్ ఇస్ వెరీ పవర్ఫుల్. వై? బికాజ్ మీ నోట్ నుండి ఏదైతే ముందు ఒక పదం బయటకు వస్తుందో, ఎదుటి వ్యక్తి చోట్లో పడే ముందు మీ చోట్లోనే పడుతుంది. ఫస్ట్ మీకే వినిపిస్తుంది. మీకు ఏదైతే చోట్లో వినిపిస్తుందో అదే మీ యొక్క చిన్న మెదడు, సబ్ కాన్షియస్ మైండ్లో డేటా స్టోర్ అవుతుంది. ఏదైతే మీ చిన్న మెదడు, సుప్త చేతనాత్మక మనసులో డేటా స్టోర్ అవుతుందో దాని కొరకే తెలియకుండా ఆలోచనలు విడుదల చేస్తారు. ఏదైతే ఆలోచన విడుదల చేస్తారో అదే ఆకర్షిస్తారు. ఒక్క ఆలోచన జీవితం మార్చేస్తుంది అనడానికి ఇదే సత్యం. దిస్ ఈజ్ రియల్ 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 మేనిఫెస్టేషన్.
కూర్చో, దీపం పెట్టు, ధూపమై, మంచిదే, నేనే చెప్తా చాలా చెయ్యండి అని. బట్ 360 డిగ్రీల్లో మారి పంచభూతాస్ హోల్ యూనివర్స్ నడిపిస్తా ఉంది. పంచభూతాలతో మమేకమైతే రియల్ మేనిఫెస్టేషన్ విల్ హ్యాపన్. నవగ్రహాల యొక్క శక్తితో మమేకం అవ్వాలి, దైవశక్తితో మమేకం అవ్వాలి. అండ్ మనలో మన బాడీని, ఇంత ఫిజికల్ బాడీని నడిపిస్తున్న ఒక జీవశక్తి ఉంది లోపల. వి కాల్ ఇట్ ఈస్ అ ఆత్మ, డివైన్ కాన్షియస్నెస్, చైతన్యం, కా అంటాం సాంస్క్రిట్లో. దానితో మమేకం అవ్వాలి. దెన్ రియల్ మేనిఫెస్టేషన్ హ్యాపెన్. చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి, దెన్ రియల్ మేనిఫెస్టేషన్ హ్యాపెన్. ఇవన్నీ పక్కన పెట్టి ఒక 5 నిమిషాలు ఎఫర్మేషన్ చదివేస్తాం, నేను అనుకునేది అవ్వట్లే, నేను 2 సంవత్సరాల నుంచి విజువలైజ్ చేస్తున్నా, అయినా నా అప్పులు తీరట్లే. ఏడ తీరితే నువ్వు మారకపోతే? డోంట్ ఫోకస్ ఆన్ టెక్నిక్స్, ఫోకస్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ గ్రేటర్ దెన్ టెక్నిక్స్. టెక్నిక్స్ ఆ పూటకి రిజల్ట్ ఇస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ జీవితం మొత్తాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తుంది. మీరు చెప్పండి, టెక్నిక్స్ బెటరా, ట్రాన్స్ఫర్మేషన్ బెటరా? అబ్సల్యూట్లీ ట్రాన్స్ఫర్మేషన్ గురుగారు. మేనిఫెస్టేషన్. ఎస్, చాలా మంది గురుగారు ఇప్పుడు మీరు చెప్పింది అబ్సల్యూట్లీ 100% ట్రూ. అండ్ అది చేస్తే రిజల్ట్ అనేది వాళ్ళు క్విక్గా ఇమ్మీడియట్గా చూస్తారు. కానీ వినేకి కూడా అసలు ఇష్టపడరు అనమాట. నాకు తెలీదు కానీ రేపు నాకు 1,00,000 అవసరం, 1,00,000 నా టేబుల్ పైన, నా అంటే కబోర్డ్ లో ఉండాలి అని కూడా అంత యాంగ్జైటీతో ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి మీ సలహా? 100% రిజల్ట్ వస్తుందమ్మా. ఓకే, అంటే ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అనేది ఉంది. ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ అలైన్డ్ విత్ గాడ్, మీరు దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, ప్రకృతితో గట్టిగా మమేకమయ్యి ఒక ఆలోచన పదే పదే విశ్వంలోకి విడుదల చేస్తే పని అయిపోతుంది. యూనివర్స్ విల్ ఓపెన్ ద డోర్స్. యూనివర్స్ ఈజ్ యువర్ సర్వెంట్, యూనివర్స్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, యూనివర్స్ యువర్ ఫాదర్, యూనివర్స్ ఈజ్ రిచ్ పేరెంట్, రిచ్ చైల్డ్, రిచ్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ రిజల్ట్ రావాలనుకోండి, దేర్ ఆర్ సమ్ స్విచ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస అరవిందలోచన ఒక స్విచ్ వర్డ్ ఉంది యాజ్ పర్ హిందూయిజం ప్రకారం. శ్రీనివాస అరవిందలోచన, శ్రీనివాస అరవిందలోచన, శ్రీనివాస అరవిందలోచన అని రోజు చాంటింగ్ చేయండి. మీ పైనుండి కనకవర్షం, ధనవర్షం కురుస్తుందని గ్రహించాలి. చిరునవ్వుతో ధైర్యంగా నేను కుబేరుని, ఐశ్వర్యవంతుని, ధనవంతుని అన్న భావనని ఇమిడీకృతం చేసుకొని అప్పుల గురించి ఆలోచించకూడదు. నేను కుబేరుడిని, యాక్ట్ యాజ్ ఇఫ్ అని మాట్లాడాం కదా ఇంతకుముందు వీడియోలో. కుబేరుడిని అన్న భావనతో శ్రీనివాస అరవిందలోచన చాంటింగ్ చేయండి, పనులు అయిపోతాయి. లేదా ఓం శ్రీం శ్రీం, పవర్ఫుల్ డివైన్ స్విచ్ వర్డ్, డబ్బులు వచ్చి కూర్చుంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, మనం కర్మయోగులము, కర్మ యాక్షన్ పని చేయాలి. డోర్స్ క్లోజ్ చేసుకుని ఇంట్లో దీపాలు పెట్టి దూపాలు వేస్తే రిజల్ట్ రాదు. తలుపులు ఓపెన్ చేసి ఒక్క అడుగు మనం వెయ్యాలి అంతే. విశ్వంతో, పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో, దైవశక్తితో, గురుశక్తితో, విశ్వం గుణశక్తితో మమేకమై ఒక్క అడుగు మనం వేస్తే మిగతా 99 అడుగులు యూనివర్సే పట్టుకెళ్తారు. యాక్షన్ మర్చిపోతాం. సబ్జెక్ట్లోకి వచ్చాక చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే పనిచేయడం మానేశారు. యాక్షన్ ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ లోనే 5 digits యాక్షన్. యాక్షన్ లో ఫస్ట్ 3 letters ACT, యాక్ట్. పని చేయాలి. దెన్ యూ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. పూజలు, వ్రతాలు, మేనిఫెస్టేషన్, ఎఫర్మేషన్స్ అన్ని. బట్ ఈ చాంటింగ్ చేయండి. శ్రీనివాస అరవిందలోచన, ఓం శ్రీం శ్రీం, తర్వాత శ్రీం బ్రిజి, ఇవన్నీ నోట్ చేసుకోండి. శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, మనీ ద్వీపం, కాన్వలెక్సా, ప్రోసోప్యారి, ఎమిస్టికా, ఈ పదాలన్నీ డివైన్ స్విచ్ వర్డ్స్. ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ కొన్ని, స్పిరిచువల్ స్విచ్ వర్డ్స్ కొన్ని. ఇవి పదే రోజుకి 54 times, 108 times చాంటింగ్ చేస్తే ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది. ఎస్, ప్రూవెన్ కాన్సెప్ట్. కాకపోతే ఆ పూటకు డబ్బు రావడం బెటరా, జీవితాంతం కుబేరుడుగా ఉండడం బెటరా? జీవితాంతం కుబేరుడుగా. వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్. మరి క్లాసెస్ ఏమైనా ఉన్నాయా గురుగారు? ఎందుకంటే చాలా వరకు కాల్స్ వస్తున్నాయి అండ్ రిజల్ట్స్ కూడా, అంటే మీ ఫీడ్బ్యాక్ కూడా చాలా గొప్పగా వెళ్తుంది అనమాట. అదంతా చూసాను నేను, యాక్చువల్లీ ఫీడ్బ్యాక్ చూసాను. అండ్ సో కాల్స్ వస్తున్నాయి. మరి క్లాసెస్ గురించి వివరాలు ఈసారి ఎలా ఉండబోతున్నాయంటే, క్లాసెస్ జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక వ్యక్తి గ్రహాలు అంటున్నాడు, ఒక వ్యక్తి రాసులు అంటున్నాడు, ఒక వ్యక్తి రాతలు అంటున్నాడు, ఒక వ్యక్తి నీతులు అంటున్నాడు, ఒక వ్యక్తి వాస్తు అంటున్నాడు, ఒక వ్యక్తి న్యూమరాలజీ అంటున్నాడు, నేను మేనిఫెస్టేషన్ అంటున్నాను. క్లమ్జీగా ఉంది. ఏదో ఒకటి చేద్దాంరా లైఫ్లో అన్న వాళ్ళకి క్లారిటీ లేదు. మనమే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేస్తా ఉన్నాం. ఐ వాంట్ గివ్ ఎ క్లారిటీ ఫర్ దిస్. ఓకే, ఆస్ట్రాలజీ 80%, న్యూమరాలజీ 80%, వాస్తు 80%, బట్ ద కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ 100%. భగవంతుడి ఆశీర్వాదం 100%, నవగ్రహాల యొక్క ఆశీర్వాదం 100%, పంచభూతాల యొక్క ఆశీర్వాదం 100%. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ జోడిస్తూ చెప్పబోతున్నాం.
వాస్తుని మేనిఫెస్టేషన్ జోడిస్తూ మాట్లాడబోతున్నాం. న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ జోడిస్తూ మాట్లాడబోతున్నాం. మనీ మంత్రాస్, మనీ మెడిటేషన్స్, మనీకి రిలేటెడ్ ముద్రాస్, ఏ కెరియర్లో ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా ఆ ప్రొఫెషన్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడం ఎలా? త్రూ మేనిఫెస్టేషన్. ధనవంతుడు అవ్వడానికి కావాల్సిన మైండ్ సెట్, అన్నీ నిగూఢంగా గుప్తంగా దాగి ఉన్న సీక్రెట్స్ అన్నిటిని బట్ట బయలు చేయబోతున్నాం. అది భగవంతుడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞను భావిస్తున్నాం. అది ఆన్లైన్ జూమ్ కాల్స్లో ఉంటుంది. టైమింగ్స్ గురుగారు? June 8th నుండి కంటిన్యూస్గా 7 days, మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఈ 7 days క్లాసెస్ రికార్డింగ్స్ చేస్తున్నాం. ఎవరైతే అటెండీస్ ఉన్నారో వాళ్ళకి మన టీం లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నారు. బట్ కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి విశ్వం ఎల్లప్పుడూ సహకరిస్తుంది. దైవశక్తి, విశ్వశక్తి సంపూర్ణంగా ఆశీర్వదిస్తుంది. ఎవరున్నా లేకపోయినా మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఉన్నారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. నమస్కారం. థ్యాంక్ యూ.